మన ఇందల్వాయి మండలం జర్మన్పల్లి గ్రామంలో ఆహ్వానించబడుతూ ఉన్నారు. సభా ప్రాంగణం నుండి వస్తూ ఉన్నారు. అనంతరం కూడా మరి మన ప్రియతమ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడే మన మంత్రి గారు సభా ప్రాంగణంలోకి
తెలంగాణ ఆడబిడ్డ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అక్క సీతక్క గారికి సభకు నమస్కారం. అక్క, ఈరోజు ఇక్కడికి మీరు రావడము మా గ్రామ ప్రజలు, ఇళ్ళలో మండల ప్రజలు ఎంతో ఆనందకరమైన విషయమే. మేము మాట్లాడాల్సింది చాలానే ఉంది, మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేము గత 3 గంటల నుంచి మా మహిళా సోదరులు ఇక్కడ వర్షంలో నానుకుంటూ ఉన్నారట మీ కొరకు. మరి ఈరోజు మాకు 5 కోట్లతోని మాకు ట్రైబల్ కాలేజ్ బిల్డింగ్ మంజూరు చేయించి నిధులు మంజూరు చేసి ఈరోజు ఓపెనింగ్ వచ్చినందుకు మీకు మా గ్రామం తరఫున, మండల ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు అదేవిధంగా ఈ తిరుమలపల్లి గ్రామం నుంచి ఇక్కడ మేము 10 ఎకరాల స్థలం ఇచ్చినాము. ఇది విలువైన స్థలము. మా విలేజ్ వాళ్ళు పశువులని కానీ అలాంటి ఇక్కడ మేపే వాళ్ళు ఈ స్కూల్ విషయం అనేసరికి మన పిల్లలు చదువుతారు కదా అన్న ఉద్దేశంలో 10 ఎకరాల స్థలం ఇచ్చేదాకా అక్కడ మీకు. దయచేసి నా విన్నపం ఏంటంటే, మీరు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మేము స్థలం ఇవ్వడం జరిగింది. దయచేసి మా విలేజ్లో చాలా వెనుకబడ్డ గ్రామం అక్క, దయచేసి మా గ్రామానికి కొన్ని అవసరమైన నిధులు మంజూరు చేస్తారని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ ఇక్కడ ముఖ్యంగా మన ఇందరవాయి మండలం తిరుమలపల్లి గ్రామంలో ఇవాళ 5 కోట్ల రూపాయలతో మరి మనం ఒక జూనియర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి ఇంకా అది సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటా ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఇంకా బాత్రూమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని కొరకు కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి ఈ ప్రభుత్వం మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు 10 కోట్ల చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్రధర్ తాడు దగ్గర, దానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా అదే. మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి పెద్ద మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, మరి అడ్వకేట్స్, తర్వాత అన్ని విధాల సైంటిస్టులు, అన్ని రంగాలలో మీరు ఉంటే మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి, మరి ఇక్కడ ఈ దేశానికి మంచి పేరు లేవాలని చెప్పి కోరుకుంటూ, మరి వర్షం ప్రభావం వల్ల మనం ఎక్కువ మాట్లాడకపోతున్నాం. దయచేసి మరి మన ముఖ్య అతిథి గారు మాట్లాడుతున్నారు కూడా మనం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం. వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడుతుంది, పాడి పంటలు పండుతాయి, తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు కోపరెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీని ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ దాదాపుగా పంచాయతీరాజ్ నుంచి మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో, దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు
ఇంతటి వానలో కూడా మరి మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులు పిల్లల్ని ఉత్సాహపరచడానికి డాన్స్ చేశారు. పిల్లలు కూడా చక్కగా మరి బంజారా డాన్స్ ని వారి యొక్క సాంస్కృతిక అనుగుణంగా డాన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి అధ్యక్షతన మరి పర్యటించడం జరుగుతూ ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి హాస్టల్స్, అదేవిధంగా మరి రోడ్లు, తండాలకు సంబంధించినటువంటి రోడ్లు, అదేవిధంగా హాస్టల్కి సంబంధించినటువంటి వసతి గృహాలు, డైనింగ్ హాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటేనే పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన పిల్లల కోసం మరి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ రకాల హాస్టల్స్, వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రావడం జరిగింది. ఇక ఇవన్నిటితో పాటు 2-3 తండాలకు కూడా రోడ్లు తక్కువ ఉండే వాటిని కూడా ఈరోజు దాదాపుగా 7 కోట్లతోటి 2 రోడ్లను ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్ళీ మన పంచాయతీరాజ్ నుంచి హ్యామ్ ద్వారా, అదేవిధంగా మరొక 90 కోట్ల రూపాయలు మరి R&B శాఖ ద్వారా కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టెండర్స్ అయినాయి. తొందరలోనే కొద్దిగా వర్షాకాలం అయిన తర్వాత ఆ వర్క్స్ అన్నీ కూడా చేసి తండాలకు, అదేవిధంగా గ్రామాలకు అన్నిటికి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు అన్నింటికి కూడా మరి రోడ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొండారెడ్డిపల్లెలో పుట్టినటువంటి కొడుకు ఈరోజు రాష్ట్రానికి మరి అన్నగా, తమ్ముడిగా, ఆపద్బాంధవుడుగా, అభివృద్ధి పదాతగా, అక్క చెల్లెలకు ఆత్మీయ సోదరుడుగా మరి ముందుకొచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి 20 సంవత్సరాల ప్రజాసేవలో వారు సక్సెస్ఫుల్ లీడర్గా మరి అంచెలంచెలుగా ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఆయన యొక్క ప్రస్థానం అంటే జెడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం ఈ రోజుతో స్టార్ట్ చేసి మరి ఇప్పుడు సీఎం వరకు కూడా వారు ప్రజల మన్నలను పొంది ప్రజల కోసం ప్రజలతోటి కలిసి జీవిస్తున్నాడు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. 200 ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా దేవుళ్ళందరూ కూడా వారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీవెనలు ఉండాలని దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి వారు సక్సెస్ఫుల్ లీడర్గా తన చిన్ననాటి నుంచి అంటే 20 ఏళ్ల ప్రస్థానం నుంచి మొదలై ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ఏ ప్రజల ఆకలి ఎట్లున్నది, ఏ గ్రామాల ఇబ్బందులు ఏంటిది, ఏ రైతన్న సమస్య ఏంది, ఏ యువకుని సమస్య ఏందని తెలుసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడు, ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు. కానీ అలా పనిచేయలేక కొంతమంది
మరి వేరే వేరే రకంగా అక్కడోకాలు ఇక్కడోకాలు వేసి వచ్చి ఎవరి చాటునో ఎదిగేటువంటి నాయకులు గ్రౌండ్ నుంచి వచ్చిన మా నాయకుడిని పదే పదే విమర్శిస్తూ ఇష్టానుసారంగా తప్పుడు కూతలు కూస్తున్నారు. ప్రజలు మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లలో ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. మా మేనిఫెస్టోలో లేనటువంటి సబ్జెక్టులను కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. నిరుద్యోగులను పట్టుకొస్తారు, ధర్నా అంటారు. అరే 10 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఉద్యమాలు చేసింది ఉద్యోగం కోసమే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి వాళ్ళు కనీసం 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తాం, ఇందిరా డబుల్ బెడ్రూమ్ మా మానస పుత్రిక అని చెప్పి కనీసం 1,00,000 ఇల్లులు కూడా 10 ఏళ్ళలో ఇవ్వలేదు. మేము 1.5 ఇయర్లో 4.5 లక్షలు ఇల్లు ఇచ్చి వాళ్ళు ఇల్లులు కట్టిస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు. 10 ఏళ్లలో మరి ఉన్న రుణమాఫీ అంతా చేయలేదు. ఈరోజు మేము 21,000 కోట్ల రుణమాఫీ చేస్తే మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు. ఈరోజు పేదలకు సన్నబియ్యం ఇస్తే మరి ఇస్తారా అని అడిగితే ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఏమన్నాడు, ఇక రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి, అందరికి సన్నబియ్యం మంచిదే అని అన్నారు. ఇవాళ పేదోళ్ళు సన్నబియ్యం తోటి కడుపు నిండా తింటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కడుపు ఉబ్బిపోతుంది. ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేన్లలో కరెంటు ఉచితం ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు 125 యూనిట్ల కరెంటు ఇళ్లలో ఫ్రీగా ఇచ్చేది. కానీ గత ప్రభుత్వము అత్యధికంగా ఇళ్లల్లో కరెంటు కట్ చేసింది మీకు అందరికీ తెలుసు. కానీ 200 యూనిట్ల కరెంటు ఇచ్చి ఇళ్లల్లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలుగు నింపుతూ ఉంటారు. ఇలా ప్రతి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకు అధికారం పోయిందని అక్కస్తోటి పదే పదే చెప్పరాని విధంగా తప్పుడు కూతలు కూయడము, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడము, వ్యక్తులను టార్గెట్ చేయడం. పాలసీ మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటే ప్రజలు గౌరవిస్తారు. కానీ అట్లా కాకుండా మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ తిట్టే తీరు ప్రజలు అసహించుకుంటున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేస్తున్నారు. బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళు అయింది. ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిర్రా, ఉద్యోగాలు ఇచ్చిర్రా, ఉపాధి ఇచ్చిర్రా? కనీసం 2014 కంటే ముందు ఏదైతే పెన్షన్ 200 ఉందో గదే పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి గదే ఇస్తుంది. ఇప్పుడు పెంచినాయని మన రాష్ట్రాలు పెంచుకున్నాయి. ఈవెన్ అంగన్వాడీలకు కూడా 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి దానికి అనుగుణంగా 2,700 రూపాయలు ఇస్తే ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ గదే ఇస్తుంది. అంటే జీవన ప్రమాణాలు ఖర్చులు పెరుగుతూ ఉంటే వాటికి అనుగుణంగా ఉద్యోగులే కానీ లేదా రైతులే కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ ఏదైనా సబ్సిడీస్ కానీ పర్సంటేజ్ ఆఫ్ మరి షేర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ కానీ పెంచాలి. నిన్న మీరు చూసారు బీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చారు. అసలు మహాత్మా గాంధీ కంటే పుణ్యపురుషుడు. అంటే ఉదాహరణకు ఈరోజు ఈ దేశం కోసం కళ్ళ ముందు పోరాటం చేసి మరి బ్రిటిష్ అని తరిమి కొట్టినటువంటి చరిత్ర గాంధీ గారు. బీబీజీ రామ్ గారి పేరు పెట్టాలంటే ఇంకొక చట్టం పేరు తీసుకొచ్చి పెట్టవచ్చు కొత్తగా. కానీ ఉన్న మహాత్ముని పేరు తీసేసి బీబీజీ రామ్జీ అని పెట్టేది. సరే అది ఓకే, అది పోయింది. దాంట్లో మనకేం సంబంధం లేకుండానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రోజుల పని చట్టం కింద వేజెస్ ఏదైతే లేబర్ కూలీ ఉందో అది మొత్తం కేంద్రమే భరించేది. మెటీరియల్ కాంపోనెంట్లో ఒక 10% మన మీద బర్డెన్ పడింది. కానీ ఇవాళ 40% బర్డెన్ వేయడంతో 2,500 కోట్ల భారం. మనకి ఎప్పుడైనా 500, 400 కోట్లే భారం పడింది. ఇప్పుడు అదనంగా 2,500 కోట్లు టోటల్గా మనము ఉపాధి హామీలో చెల్లించాలి. దాంట్లో 1,900 కోట్లు భారం పడుతుంది ఆ 500 విషయంగా. అంటే ఇట్లా రాష్ట్రాల మీద ఆర్థిక భారాన్ని మోపి మరి వాళ్ళు ఏదో రైతుల కోసం, ప్రజల కోసం, రాష్ట్రాల కోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? అయ్యా ఒక ఇల్లు రైతులు, ఓ ఉద్యోగం రైతులు, ఉపాధి కల్పించే రైతులు ఏమన్నంటే మతము, కులము లేకుండా ప్రాంతాలు ఇవి చెప్తున్నారు. లేదా తప్పుడు వార్తలన్నీ స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుంది బీజేపీ. కాబట్టి మీరు 10 ఏళ్ళలో ఏం చేసారో అది చెప్పండి. ఎంతసేపు మా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, మమ్మల్ని తిట్టడం మానుకొని నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా ప్రతిపక్షాలుగా ఉంటే ప్రజలు కూడా హర్షిస్తారు, గౌరవిస్తారు. ఆ గౌరవం దొరుకుతుందని తెలియజేస్తారు.